హలో గైస్, వెల్కమ్ టు అనదర్ క్రేజీ వ్లాగ్. ఇప్పుడైతే మనం వీడియో షూట్ చేయడానికి అభిషేక్ వాళ్ళ ఇంటికి వచ్చేసాం. అభిషేక్, గుడ్ మార్నింగ్. దగ్గర రోజులకు ఒక టీ షర్ట్ కావాలి. సో టీ షర్ట్ నేను ఇంట్లో మర్చిపోయి వచ్చాను కాబట్టి అభిషేక్ వాళ్ళ డాడీ టీ షర్ట్ చింపేస్తున్నాడు. నా టీ షర్ట్ ఇది. సారీ, తన టీ షర్ట్ చింపేస్తున్నాడు. నా ఫేవరెట్ టీ షర్ట్ ఇది. చూస్తలేదు ఇది. సిజర్తో కట్ చేద్దాం. జిమ్ చేసి లాభం లేదు, ఒక టీ షర్ట్ చింప నీకు వస్తలేదు. సీరియల్స్కి ఇల్లు రెంట్కి ఇస్తారు కదా, సో అలా అభిషేక్ గాడు వాళ్ళు ఇల్లు మేము రెంట్కి తీసుకున్నాం ఇప్పుడు షార్ట్ షూట్ చేయడానికి. ఒక ఛాయ్ తాగిపిస్తాడు. సరిపోద్దా? సరిపోద్ది, ఇంకా చింపుదాం. ఎట్టుంది కొత్త డిజైన్? ఇప్పుడే కొత్త టీ షర్ట్ ఒక డిజైన్ చేసాం. సో ఇప్పుడు చిరిగిపోయిన టీ షర్ట్ వేసుకొని నేను బెగ్గర్ రోల్ ప్లే చేస్తాను ఇప్పుడు. సో లెట్స్ బ్యాక్ ఇన్ టు ద షూట్. అదే ఒకసారి చెక్ చేసుకో, వస్తుందా? ఇక్కడ ఉంటా, వస్తుంది, సరిపోద్ది. ఇది 1. ఇప్పుడు ప్రస్తుతానికి నా డైలాగ్లు ఏం లేవు కదా. నీ డైలాగ్ లేదు ప్రజెంట్. దాంట్లో సైడ్ మధ్యలో వస్తున్నావు. 3, 2, 1 యాక్షన్. అయ్యా దానం చేయండి అయ్యా. డబ్బులు వేసేస్తా, టర్న్ అవుతావు. అని ఇలా తిరిగే షాట్ ఒకటి అంతే. అంతేనా? అయ్యా దానం చేయండి అయ్యా, మీరు చల్లగా ఉండాలి అయ్యా. ఒక సెకండ్. సో ఆట మధ్యలో విరామం. ఆవిడ దోస్త ఆంటీ హాయ్ బోల్. మేము వచ్చాక ఇంటికి నోట్లేనా దోస్తా అక్క గోల్డెన్ యాక్సెప్ట్ చేస్తారు. హమర్ దోస్త మమ్మీ. సో అభిషేక్ వాళ్ళ మమ్మీ నిజంగానే బెగ్గర అనుకున్నారు. వెనకాల కూడా చింపేస్తా. కెమెరాకి హాయ్ చెప్పక్క. నా అవతారం చూసాను. ఈ అవతారం చూసినావు అక్క? నా స్మార్ట్ వర్క్ వేసుకోవాలి. అరే 5 పొక్కలు మంచిగా. అక్కడైతే సూట్ వేసుకొని అడుక్కోవాలి, ఆఫీస్కి వెళ్తే ఏ బట్టలు జిమ్ ఆడుకోవాలి. అక్కడ ఇన్షర్ట్ వేసుకొని అడుక్కోవాలి. ఇది కూడా చింపుదాం. ఓకే చల్లే. ఓకే లేవయ్యా. ఫస్ట్ నేను కంప్లీట్ చేద్దాం మొత్తం. కంప్లీట్ చేసి మరి ఒక పాయింట్ హ్యాస్ బీన్ నోటెడ్ యువర్ ఆనర్. నువ్వు మధ్యలో ఉంటావు కదరా. ఓకే, మన అబ్బాయి బట్టలు మార్చుకుంటున్నాడు, నైట్ వేసుకుంటున్నాడు. అబ్బాయి కొత్తదా అది? కొత్తది. ఎట్లా వేసుకోవాలి తెలియదు నీకు? ఇది ఫ్రంట్, ఇది ఫ్లవర్ అంటే ఫ్రంట్. అజాస్ రా రే, నీతో పాటు ఇంకిద్దరు వస్తారా? ఫ్రంట్కి వేసుకున్నానా? ఫ్రంటే అది. తిరిగేసుకున్నా ఫ్రంటే రా. చక్కమంటుంది బేటే. ప్లీజ్ సబ్స్క్రైబ్. అక్క సెల్ఫించక్క. గైస్ అక్కది నాది సేమ్ నైటీ. గైస్ అక్కది నాది సేమ్ నైటీ, సేమ్ కలరు. సేమ్ కలర్. ఇట్లా తీయాలా? నువ్వు ఇందాక ఎలా తీసా అలా తీసా సేమ్. మన పర్లేదు, నువ్వు అడ్డు వచ్చిన పర్లేదు. 10 రూపాయలు బ్లెస్సింగ్స్ ఇస్తా, ఓకేనా? ఇస్తావా ఎత్తామంట? బాగా నువ్వు నీది నాది వేరే ప్లాన్ చేశా. అంటే ఒక ఫ్రెండ్ ఉంటాడుగా, అందరినీ చెడదెంగుతుంటాడు. కానీ అనుకున్నా నువ్వు నా క్యారెక్టర్ ఇచ్చినమాట పక్కా లంగా క్యారెక్టర్ ఉంటుంది, మంచి క్యారెక్టర్ ఉండదు అసలు. కానీ వాళ్ళ ఇంట్లో ఆడిని మంచోడు అనుకుంటారు కదా. అదే వాస్తవమే. ఇప్పుడు అభిది షూట్ చేస్తున్నాం. ఒక 3 డైలాగ్స్ ఉన్నాయి. గైస్ చూడండి గైస్, వీడు నా బ్లాగ్లోకి వచ్చి ఆడి బాడీ ఫ్లెక్స్ చేసుకుంటున్నాడు. వారం ముందు బైసెప్స్ కొట్టినా. వీడు జిమ్కి ఈరోజు వీడు చేయిందే కాక మమ్మల్ని కూడా చెడగొట్టాడు ఈరోజు. నా డైలాగ్ లేవు, పరపడ చెప్పేస్తాను నేను. డబ్బులు ఇచ్చే షార్ట్ ఒకటి తీస్తా. ఒక్క నిమిషం ఆగు. నీ దగ్గర మంచి బట్టలు లేవా వేసుకోనికి? నీ వల్ల 2 సార్లు రీటేక్ అయింది. ఎలా ఉంది? ఎలా ఉంది?
అరే పని క్యాబ్ అని వేసుకుంటున్నా నీ ముఖం చేసా నవ్వు వస్తుంది ఓకే నాకు. ఎలా ఉంది? ఇది బాగుంది. సో గైస్ షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మేము వెళ్ళిపోతున్నాం. అంకుల్ షూట్ ఎంజాయ్ చేశారా బాగా? షూట్ ఎలా ఎంజాయ్ చేశారు? మీరు ఏమైనా సినిమా డైలాగ్ చెప్తారా? అది కూడా నేను చెప్తాను, సేమ్ డైలాగ్ చెప్పండి. మా అమ్మని తిట్టా ఊరుకున్నా. చెప్పండి. మా అమ్మని తిట్టా ఊరుకున్నా. మా అమ్మని తిట్టినా ఊరుకున్నా. మా అయ్యని తిట్టా ఊరుకున్నా. మా అయ్యని తిట్టినా ఊరుకున్నా. మా బతుకుని తిట్టా ఊరుకున్నా. మా బ్రతుకుని తిట్టినా ఊరుకున్నా. కానీ నీ కూతురు నిప్పురా. కూతురు నిప్పురా. అలాంటి కూతుర్ని పట్టుకొని అలాంటి కూతురుని పట్టుకొని బజార్దంటావురా. బజారు అంటావురా. వాడకో మాదాపూర్ మాదాపూర్ లక్డీ కపూల్. లగడి కాపూర్. అక్క హాయ్ అక్క. అక్క హాయ్ చెప్పక్క. సరే మా గురించి ఏం చెప్పట్లేదారా ఇంట్లో? మీ గురించి ఏం చెప్పాలి బా ఇంట్లో? మేము వీళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ మమ్మీ నిజంగానే బెగ్గర అనుకున్నారు. మమ్మీ ఇప్పుడే టెంపుల్కి వెళ్ళి వస్తుంది బాగా అలసిపోయింది. నాకు తీసుకున్నా అన్నీ తీసుకున్నావా? ఏమో సరే ఉంటాయిలే. ఏడిపోతే ఇంట్లో ఉంటుంది. సో ఇప్పుడైతే మేము వర్షంలో చాయ్కి వెళ్తున్నాం. సో తడుచుకుంటూ వెళ్తున్నాం మేము ఇప్పుడు చాయ్కి. నేను ఇంకా ఫేస్కున్న కాజల్ అయితే తుడుచుకోలేదు, మర్చిపోయాను నేను. వర్షం పడుతుంది, నాకు ఫేస్ వాష్ అయిపోయింది ఇడే. క్యామ్లో కనిపిస్తుందో లేదు తెలియదు. యాక్చువల్లీ నేను అనుకోలేదు వాళ్ళ గల్లీలో అంత సపోర్ట్ దొరికింది దాన్ని వీడియో షూట్కి. బట్ మంచి సపోర్ట్ దొరికింది. ఎందుకంటే మా నోడి మీద ఉన్న రెస్పెక్ట్ అలాంటిది వాళ్ళ గల్లీలో. మాకు వెళ్ళి చేసిన టీట పని లేదు. నేనే వాళ్ళ గల్లీలో వెళ్ళి తీటేష్ అని పిలుస్తారు. చాయ్ తాగి పోతున్నాం వానాకాలంలో. ఇప్పుడే స్నానం చేసుకొని కిందికి వచ్చిన ఈ సార్ వచ్చి వాన స్నానం చేపిస్తుంది. మళ్ళీ లాస్ట్ టైం స్నానం ఎప్పుడు చేసినారా నిజం చెప్పు? లాస్ట్ టైం చేసా, నిన్న చేసా. ఒక 2 days అయి ఉంటుందా? లేదు నిన్న చేసా. నిన్ననా? ఈరోజు అలాగే వర్షం పడుతుంది కానీ చేయాల. బ్లాగ్లో ఎప్పుడు చేసినా కానీ నిన్న చేశారనే చెప్పాలి. లేదు ఇంతకుముందు చేసినా అని చెప్పాలి. నిన్న చేసిన మాత్రం చెప్పదు. ఈరోజే చేసా అని చెప్తాను నెక్స్ట్ టైం ఎప్పుడైనా అడిగితే. ఈ వర్షం మన వ్లాగ్ని ఆపగలదా? ఆపలేదు. చాయ్ ఆపలేదు ఫస్ట్ అయితే. ఈ వర్షం మనం చాయ్ తాగడాన్ని ఆపగలదా? అది బాగుంటుంది. అరే కాకి పెళ్ళి అవుతుందా? కాకిగా చిన్నప్పుడు మేము విన్నాం, వర్షం ఇంకా వాన 2 ఒకసారి కొంటే కాకి పెళ్ళి అవుతున్నట్టు. ఇక్కడ తెలంగాణలో కాకి పెళ్ళయింది అంటారంట వర్షం పడితే. ఎండా వర్షం వస్తే మేము కుక్కకి లక్కకి పెళ్ళయిందంట. సో ఎండా వాన కలిసి వస్తుంది. మైక్ పీకేలా ఉంది చూస్తుంటే. అరే మైక్ పచ్చి అయితే ఏం కాదుగా. మైక్ పచ్చి అయితే ఏం కాదుగా. మైక్ తడిస్తేనా ఏమో తెలియదు, చూడాలి. మైక్ కూడా ఫుల్గా తడిసిపోయింది. ఇక వాన లేదు రే. ఇక్కడ వాన లేదు, మళ్ళీ ఇక్కడ ఫుల్ ఎండ వస్తుంది. మన ఏరియాలోనే పెళ్ళైంది కాకి. మళ్ళీ మా ఏరియాలోనే పెళ్ళైనట్టుంది కుక్కకి లక్కకి కాకి. నిజంగా ఈ గెటప్లో పిచ్చపొడిలాగే ఉన్నా నేను. సో టీ స్టాల్కి రాంగ్ టైంలో ఎంటర్ అయ్యాం మనం. సో టీ స్టాల్ అసలు ఖాళీ లేదు. ఎక్స్క్యూజ్ మీ. బట్ మళ్ళీ బ్లాగ్ అయితే ఆగదు. నువ్వు చాయ్ తీసుకున్నావు బయట చాయ్ కూడా ఎవరక్క? వాళ్ళు ఓకేనా? అందరం ఇద్దరే అక్క. అక్క అక్క నువ్వు డైలాగ్ చెప్తావా? నా దగ్గర మంచి డైలాగ్ ఉంది అక్క. మా అమ్మని తిట్టా ఊరుకున్నా. మా అయ్యని తిట్టా ఊరుకున్నా. మా బతుకుని తిట్టా ఊరుకున్నా. కానీ నీ కూతురు నిప్పురా. అక్క రా అక్క, ఏం కాదు. సరే సరే చాయ్ తీసుకురా. ఏది ఇన్స్టాల్లో పెడదాం వాళ్ళనా? వాళ్ళందరికి ఓకేనా కాదు? వాళ్ళందరికి ఓకేనా కాదు? మళ్ళీ నన్ను వేసుకుంటారు. ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. అందుకు నువ్వు రావచ్చుగా, నేను తీస్తా. నువ్వు నా వెనకాల రా. సో అక్క వాళ్ళ షాప్ ప్రమోషన్ చేయించుకున్నారు ఫ్రీగా. 10K ఛార్జ్ చేస్తున్నా ఇప్పుడు. ఇప్పుడే డీల్ మాట్లాడాం. ఇప్పుడే డీల్ మాట్లాడాం. ఒక చాయ్ 2 మస్కా పండిస్తే ఇక్కడ టీ స్టాల్ ప్రమోషన్ చేస్తున్నాం. రానా? సరే వచ్చేసి వాళ్ళందరినీ చూపించాలా? ఓకే. సో గైస్ చూడండి టీ స్టాల్ ఎంత రద్దీ ఉందో. ప్రమోషన్ జరిగింది, మార్కెటింగ్ కూడా జరిగింది. सब लोग आना चाहिए. दो बिस्किट सब लोग मिलके एक डायलॉग बोलो. हाँ
అవి నేను తీసుకున్నాను. తెలుగు తెలుగు జాంతేనా? నేను అలా 2 బిస్కెట్లు ఇచ్చిన, 2 ఇచ్చిన బిస్కెట్. బిస్కెట్ కింద పడదంట కదా తీసుకోవాలి. సో గైస్ మనోళ్ళందరూ తెలుగు రాదంట, ఓన్లీ హిందీ అంట. సో నాకు హిందీ అంత రాదు కాబట్టి 3 పడ్డది. अच्छा तेलुगु डायलॉग ट्राई करते हैं सब लोग मिलकर. ओके ओके थोड़ा क्रेजी लगता है. మా అమ్మని తిట్టా ఊరుకున్నా. నేనే మా అమ్మని తిట్టావు ఊరుకున్నా. ఆగా ఇవ్వ బాటిల్. మా అయ్యని తిట్టావు ఊరుకున్నా. మా బ్రతుకుని తిట్టా ఊరుకున్నా. కానీ నీ కూతురు లిప్పురా. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ మై బ్లాగ్. వాళ్ళని చెప్పి నువ్వు చెప్పలేవు కదా. అజాజ్ బ్లాగ్. సో గైస్ ఇది పాయింట్ అయిపోయింది ప్రమోషన్. ఎక్క వల్లే మనం ఇప్పుడు బ్లాగ్ షూట్ చేసాం. ఎక్కే నన్ను ఫోర్స్ చేసింది అంతమందిలోకి. నాకు వెళ్ళడం ఎంకరేజ్ చేసావా ఫోర్స్ చేసావా? ఓకే థ్యాంక్ యూ అక్క. అక్క చాయ్ మాస్క్ ఇవ్వాలి ఇప్పుడు మాకు ఫ్రీగా దొరకాలి ఇప్పుడు. 1 month ఫ్రీ, 1 month వ్యాలిడ్, 1 month సబ్స్క్రిప్షన్ అక్క. హాయ్ హాయ్. అంతమందిలో షూట్ చేయడం నాకు కూడా కొంచెం క్రేజీ అనిపించింది. క్రేజీ అంటే కొంచెం నర్వస్గా అనిపించింది, కానీ ట్రై చేద్దాం అన్న పాయింట్లో ట్రై చేసాం. అరే నీ ఫేస్ క్లీన్ చేస్తా. సో గైస్ ఇదే ఐడిపిఎల్ దగ్గర ఉన్న చాయ్ దునియా టీ స్టాల్. మీరు కనుక ఐడిపిఎల్ వస్తే డెఫినెట్గా ఈ టీ స్టాల్ని విజిట్ చేయండి. ఇక్కడ చాయ్ ఇంకా మస్కమన్ చాలా బాగుంటుంది. ఇది ప్రమోషన్ కాదు, నిజంగా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో గైస్ ఈ వ్లాగ్ ఇక్కడతో ఎండ్ అవుతుంది. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ వెయిట్ ఫర్ మై టుమారోస్ వ్లాగ్. లవ్ యూ గైస్, లవ్ యూ ఆల్.